బ్రదర్ పేరు? నా పేరు చింతల రాజ్వీర్, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ జక్కాపూర్. ఓకే ఓకే. సో ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటున్నావు, సిద్దిపేటలో వాతావరణం ఎట్లుంది? మీ ముఖ్యమంత్రి పదే పదే ఆ, హరీష్ రావును అయితే గెలిచి చూడు అని అంటున్నాడు. హరీష్ రావు ఓడిపోయే పరిస్థితి ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు ఏదైనా సరే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత ఆషామాషిగా ఏ విషయం అనడు. గతంలో మీరు చూసినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మజాక్ తీసుకున్నది, కానీ ఏం జరిగిందో మీకు తెలుసు. తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లు కూడా క్లియర్ కట్ గా చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా తీసుకొస్తా అని చెప్పిండు. తర్వాత జరిగిన పరిణామాలు కూడా మీకు తెలుసు, గుండు సున్నానే వచ్చినాయి. ఇప్పుడు కూడా పదే పదే ముఖ్యమంత్రి సిద్దిపేట మీద కాన్సన్ట్రేషన్ చేసి మొన్న ఆయిల్ ఫామ్ అక్కడ ఓపెనింగ్ కూడా అన్నాడు హరీష్ రావు గానీ ఈసారి ఓడగొడతామని. రీసెంట్ గా కూడా అన్నాడు హరీష్ రావు, ఈసారి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడు కాదు, మీకే ఫ్యూచర్ లేదు, మీరు గెలిచే పరిస్థితి లేదు వచ్చే ఎలక్షన్లు అని చెప్పిండు. అంటే ఒక ముఖ్యమంత్రి గారు సిద్దిపేట మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసిండు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మా మంత్రివర్యులు ఉన్నారు, ఎవరు వివేక్ వెంకటస్వామి గారు కానీ, తర్వాత మైనంపల్లి హనుమంతరావు కానీ, పూజల హరికృష్ణ అన్న కానీ, మెదక్ ఎంపీ నీలమ్మద్ అన్న కానీ, మీరు పదే పదే సిద్దిపేటకు వస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ రాకముందే పెద్ద టాస్క్ తీసుకున్నారు. అంటే ఈ పరిణామాలన్నీ బట్టి చూస్తే కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సిద్దిపేట మీద స్పెషల్ గా ఫోకస్ చేసిండు. మేము కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేస్తున్నాం వాస్తవానికి. సో ఖచ్చితంగా సిద్దిపేట లాంటి బలమైన బీఆర్ఎస్ కు బలమైన కంచుకోట్ల ఉన్న ప్రాంతంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతా అంటూ. అంటే ఒకటండి, గతంలో మీరు చూసినట్టయితే మదన్ మోహన్ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక కాంగ్రెస్ కంచుకోట, తర్వాత వారి తదనంతరం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వచ్చారు, వారిది బీఆర్ఎస్ కంచుకోట అయింది. ఇప్పుడు కూడా మేమేం చెప్తున్నాం, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ కంచుకోట తయారవుతుంది. కేసీఆర్ గారు తయారైంది కాంగ్రెస్ లోనే, హరీష్ రావు గారికి మొదట మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ లోనే. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులను వీళ్ళు పైసలు పెట్టి కొనడం, ఇక్కడ పార్టీని నిర్వీర్యం చేయడం, గతంలో తెలంగాణ మూవ్మెంట్ జరగడం, ఆ మూవ్మెంట్కి ఇక్కడ నుంచే ఆజ్యం పోయడం, అన్ని పార్టీలు ఇక్కడ సహకరించడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక కంచుకోటలోకి ఏర్పడేది. ఇప్పుడు పరిస్థితులు అట్లు, మీరు గ్రామాల్లోకి పెడుతుంటే గెలిచిన ఎమ్మెల్యే పత్తలేడు సిద్దిపేటలో, ఎడిపోతుండో తెలియదు. ఏమన్నంటే ఫారెన్ లో తిరుగుతుంటాడు. కేటీఆర్ గారేమో ట్విట్టర్ గా వారు పరిమితం అయిపోయారు. సిద్దిపేటలో గ్రౌండ్ లెవెల్ ఎంత అధ్వానంగా ఉందంటే పరిస్థితి, నాకు తెలిసి ఒక 70% గ్రామాల్లో అసలు డబుల్ బెడ్రూమ్లే కట్టలే. మేము ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లు కూడా చాలా ఉన్నాయి. మా నారాయణరావుపేట మండలంలో చూడండి, ఇక్కడ గోపులాపూర్, మాటిన్లా, ఏదులవాడ, ఇబ్రహీంపూర్, ఇట్లా చాలా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడనే చాలా గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్స్ కట్టలేరు. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేసారు, సొంత డబ్బులతో కట్టుకున్నారు, కొంతమంది గుడిసెలు వేసుకున్నారు. తప్పని పరిస్థితి. కేటీఆర్ గతంలో ఛాలెంజ్ చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లో మేము ఓట్లాడగాం, డబుల్ బెడ్రూమ్ లో ఓట్లాడతామని. మీరు కూడా అట్లా ఛాలెంజ్ చేసే పరిస్థితి, ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో మేము ఓట్లాడగాం. 100% మేము ఛాలెంజ్ చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో మేము ఎలక్షన్కి వస్తే మమ్మల్ని రానియకండి, మేము ఛాలెంజ్ చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరికి మేము ప్రచారానికి పోతే మమ్మల్ని రానియకండి, అడ్డుకోండి. సేమ్ మేము బీఆర్ఎస్ కూడా ప్రజలకు కూడా చెప్తున్నాం, ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ కట్టలేదో వాళ్ళని రానియకండి, అంతే. దర్శనాలు ప్రజలకే వదిలేస్తున్నాం. మేము పార్టీల ఛాలెంజ్ కాదు, ప్రజల వర్సెస్ పార్టీల ఛాలెంజ్ ఇది. ప్రజలకి మేము క్లియర్ చెప్తున్నాం, మేము రాము, ఇందిరమ్మ ఇల్లు లేకపోతే మేము రాము. ఒకటి. రెండోది, 10 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని ఇళ్ళు కట్టిరు, మేము ఇల్లు కట్టినాం. ప్రజల్నే అడుగుతున్నాం, మేము ఎవరు ఎక్కువ ఇల్లు కట్టిరో వాళ్ళనే ప్రచారానికి రానివ్వండి. కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు నియోజకవర్గంలో కూడా మీరు ఇందిరా మిల్లు ఇస్తున్నారా? ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా. 100% అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మొత్తం సిద్దిపేట గురించి కాదు కానీ ఈ విలేజ్ గురించి మాట్లాడదాం. ఈ విలేజ్ లో 10 సంవత్సరాల 20 డబుల్ బెడ్రూమ్ కట్టిరు, అంతా కూలిపోతాయి అవి. నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాలు కూలిపోతాయి ఇల్లు. కానీ మేము పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒకే సంవత్సరంలో 61 ఇందిరా మిల్లు తీసుకొచ్చాం. 61 ఇండ్లు అంటే మామూలు విషయం. ఇలా ప్రజలు మీరు ఎక్కడ ఏ గల్లీలో అయినా తిరగండి, ఆన్ కెమెరా ఏ గల్లీలో తిరిగిన ఇందిరా మిల్లు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. 5 లక్షలు వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. మధ్యవర్తులు ఎవరు లేరు, ఎవరిని అడగడం లేదు. స్వతహా మేమే ఎవరు పేదవారు ఉన్నారు వారిని గుర్తించి వారికి మేము ఇందిరా మిల్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలనే దాపరిత్యాలు ఏం లేవు. డైరెక్ట్ ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఇచ్చేస్తున్నారు. పొద్దుగాల బీఆర్ఎస్ అధికారులకు వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటుండే హరీష్ రావు, కేటీఆర్ ఏమో ముఖ్యమంత్రి అయితే అంటుండు. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మధ్యలో ఉంది. సో ఎట్లా ఉండబోతుంది? అంటే ఒక్కటి, ఫ్యూచర్ సిటీ మీద ఆయన ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేసిందంటే వారికి అక్కడ భూములు ఉన్నాయి. మేము ఇంతకు ముందు ఒక న్యూస్ పేపర్లో చదివాం, ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బినామీల పేరు మీద కొన్ని 100 ఎకరాల భూములు సంపాదించుకున్నారు. అందరూ తెలుసు, ఫామ్ హౌస్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. మేబీ నాకు అంటే నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ సిటీలో కూడా వీళ్ళ భూములు ఉండొచ్చు. ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటుందని ఒక భయాందోళన ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే మా భూములు మేము వెనక్కు తీసుకుంటున్నాం అన్న ఒక స్వార్థపూరితమైన ఆలోచన తప్ప ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అంటే ఏందండి? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టిండు. అది ఇప్పుడు ఈ హైదరాబాద్కి ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టిండు, అది ఎంత ఉపయోగపడుతుంది? ఇట్లా మీరు కంపేర్ చేసుకుంటే ప్రభుత్వం చేసే భవిష్యత్ ప్రణాళికలను మేము అడ్డుకుంటాం, మేము తీసేస్తామంటే ఉంటుందా? తెలంగాణలో ఎక్కడ ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో అది కడుతున్నాడు, మీరు ఎందుకు పోతున్నారు అమరావతికి? మీరు ఎందుకు చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి వత్తాసు పలికిరు ఆ రోజు? ఇప్పుడు హరీష్ రావు కూడా సిద్దిపేటలో చాలా ఏరియాలలో అభివృద్ధి కార్యక్రమాలు కట్టిండ్రు. మీరు ప్రజలు కూడా మీరు మీ గవర్నమెంట్ పోయిన తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చినాక మేము ఆక్రమించుకుంటాం అని అంటున్నారు. గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్ కట్టిండ్రు, ఇక్కడ కాలువలు కట్టిరు, వాళ్ళు ప్రజలు అట్లా అంటున్నారు. అట్లా అనొద్దు కదా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, పర్యావరణ పరిమితులు తీసుకోవాలి, అవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాతనే ఒక 100 ఏళ్ల ఫ్యూచర్ను ముందే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక తెలంగాణను ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ అంటే వేరే ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలకు వాటి సరసన తీసుకునేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే మేము కట్ చేస్తాం, మేము అడ్డుకుంటాం, మేము ఇది చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండండి, మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే కాళేశ్వరం కూలేస్తామని అన్నామా? అనలే కదా. అక్కడ కూలిపోతుంటే కూడా మరమ్మతులు చేపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి చేస్తామంటే ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ అహంకారం తగ్గలేదు. ఇంకా వీళ్ళ అహంకారం తగ్గాలంటే బీఆర్ఎస్ పార్టీ పునాదులు పూర్తిగా కూలిపోతాయి. దానికి కాంగ్రెస్ కూడా అక్కర్లేదు. వాళ్ళ ఇంట్లో పుట్టిన ఒక కవిత చాలు, ఆ కవితనే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పునాదులను పూర్తిగా పెకలించి పడేస్తారు. కేసీఆర్ బాబు బయటకు వచ్చినాక మీ ఆటలు నడవేమో అని అనిపిస్తుంది. ఏం బయటకు వస్తాడండి? బస్ యాత్ర చేస్తే మీ కాంగ్రెస్ ఏ యాత్రలు ఉండయి. కేసీఆర్ ఎట్లుంటది అంటే మన కొత్త పిచ్చగాడు పొద్దున అన్నట్టు ఒక రోజు వస్తాడు, భారీ ఉపన్యాసాలు ఇస్తాడు, పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటాడు. వాస్తవానికి వారు అంటే చాలా గౌరవం మాకు తెలంగాణ ఉద్యమం కాలం నుంచే చాలా గౌరవం. కాకపోతే వారి వయసు అయిపోయింది. ఒకటి వాళ్ళ కొడుకు, రెండోది వాళ్ళ అల్లుడు, వాళ్ళిద్దరి మధ్యనే అదే పాము ముంగీస ఆట జరుగుతుంది. ఆ పాము ముంగీస ఆటలో నలిగిపోయిన కవిత గారు బయటకు వచ్చారు. కవిత గారు బయటకు రావడం కూడా కేసీఆర్ గారికి పెద్ద వెన్నుపోటే, అంటే ఆ రకమైన అదే జరిగింది. కేసీఆర్ చేతి పరిస్థితి కేసీఆర్ చేతి దగ్గర కూడా దాటిపోయిందండి. మీరు ఏడా చూస్తారు? ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి, మా కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ దే వన్ సైడ్ ఉంది మొత్తం. లోకల్లో చూడండి, ఏమున్నా హరీష్ రావు గారిది ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితం తప్ప వేరే దగ్గరికి మీరు ఎక్కడికి పోయినా కేసీఆర్ ఆధిపత్యం ఉన్నారు. ఈ ఆధిపత్య పూర్లోనే కేసీఆర్ గారు నలిగిపోతారు, ఆయన బయటకు రాడు. మీకు ఎగ్జాంపుల్, ఇంతకుముందు హాస్పిటల్లో పడిపోయాడు. హాస్పిటల్లో పడిపోయి ఇంటికి వచ్చినాక ఆయన బయటకు రానికి సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం తర్వాత కూడా అసెంబ్లీలో ఎక్కడైతే మెంబర్షిప్ పోతుందని డౌట్ వచ్చిందో ఆ మెంబర్షిప్ కాపాడుకోవడానికి ఒక రోజు వచ్చిండు. తర్వాత మీరు రెండోసారి చూస్తే జగిత్యాల జీవన్ రెడ్డి గారు, ఆ పార్టీలో దిక్కులేదు. కాంగ్రెస్లో ఎవరైతే అన్ని ఫలాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వస్తే స్వయంగా కేసీఆర్ వచ్చి ఆహ్వానించారు. కేసీఆర్ వచ్చి ఆహ్వానించే అంత పరిస్థితి కాదు, కానీ వాళ్ళకి చేసుకుందామంటే కార్యక్రమాలు లేవు. ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. కాబట్టి కేసీఆర్ వచ్చి ఇప్పటికిప్పుడు పొడిచేది పీగేది ఏం లేదు. కేసీఆర్ బయటకు వచ్చినా వాళ్ళు పడగొట్టేది ఏం లేదంటారు. అండ్ హరీష్ రావు వాళ్ళ బ్యాచ్ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి దమ్ముంటే నువ్వు వచ్చి నిలబడు సిద్దిపేటలో అంటారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి నిలబడాలన్నా లేకపోతే మీరు సరిపోతారు? ఇప్పుడు దమ్ములు లేకపోతే కండబలాలు ఆ దాంతో అవసరం లేదు. ఇక్కడ ప్రస్తుతం ఏంది, సిద్దిపేటలో ఎట్లున్నాయి పరిస్థితులు? వేసిన రోడ్లనే 10 సార్లు వేసుడు, తీసిన మోరీలే 10 సార్లు తీసుడు, కట్టిన బ్రిడ్జిలే 10 సార్లు కట్టుడు కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడ మార్పు కోరుకున్నారు కాబట్టి గతంలో ఏదైతే మదన్ మోహన్ సార్ ఉన్నాడో, మదన్ మోహన్ సార్ తర్వాత ఇక్కడ ఒక నాయకత్వ లోపం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూజల హరికృష్ణ గారి నేతృత్వంలో, వివేక్ సార్ నేతృత్వంలో ఇక్కడ ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. ఈ నాయకత్వం కొంచెం గ్రౌండ్ లెవెల్లో మేము పోతున్నాం, పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలకు అబద్ధపు హామీలు ఇచ్చుడు మాతో కాదు. మేము ఉన్న విషయం చెప్తాం, జరిగేది చెప్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారే వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇక్కడ నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏమి అవసరం లేదు. మేము చాలు ఇక్కడ హరీష్ రావుకి, మేము చాలు. మేము నికర్సైన కాంగ్రెస్ కార్యకర్తలం. నా మీద కేసులు ఉన్నాయి, నేను భయపడలే. నా ఏజ్కి నా మీద కేసులు పెడితే కూడా నేను భయపడలే. నాలంటోళ్ళు కొన్ని వందల మంది కార్యకర్తలు ఉన్నాడు. మా అన్నున్నాడు దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. సో ఇట్లాంటి వాళ్ళము నికర్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మేము చాలు. మేము బీఆర్ఎస్ పార్టీ లెక్క షో ఆపులు చేయం. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మా దగ్గర ముళ్ళెలు లేవు. కానీ మా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మేము పనిచేసడానికి మేము సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కూడా కష్టమే అంటారు. అయితే గజ్వేల్ ఆల్రెడీ అయిపోయింది కదండి. గజ్వేల్ ఏం లేదు, గజ్వేల్ ఆల్రెడీ క్లోజు, అక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో సిరిసిల్ల అంటారా? ఇంకా సిరిసిల్ల గురించి మీకు ఆల్రెడీ కొంత తెలుసు. నేను రూపాయి పెట్టకుండా ఎలక్షన్లో ప్రచారం చేసిన అన్నారు. మనం పోయి మైకులు పెడితే ఎన్ని వేలు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వందల కోట్లు వంచారో ప్రజలే చెప్తారు. ఇక సిద్దిపేటలో అంటారా? సిద్దిపేటలో ఆల్రెడీ పరిస్థితులు కొంచెం దిగుతున్నాయి. కాంగ్రెస్
నాయకత్వం అనేది పెరుగుతుంది, బీఆర్ఎస్ నాయకత్వం అనేది పడిపోతుంది. ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడైనా ఏ ఒక్క క్యాండిడేట్ అయినా గ్రామాల్లో తిరిగే పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ నాయకుడు అందుబాటులో ఉండడు, ఇక్కడ నాయకులేమో దోచుకున్న పైసలతోటి వీళ్ళు ఎంజాయ్ చేసి అయిపోయింది. సో కాబట్టి మేము ఏమంటున్నామంటే అనవసరంగా రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకుల మీద అనవసరంగా నోర్లు జారకండి. మీ చరిత్రలు మొత్తం మాకు తెలుసు. ఇప్పుడు సైకిల్ మీద పోయేటోడు సిద్దిపేటలో కోట్లకు పడగలు ఎత్తినాడు. ఎట్లా ఎత్తాడండి పడగలు? కేసీఆర్ పైసలు ఇచ్చిండా? హరీష్ రావు గారు పైసలు ఇచ్చారా? మరి భూముల వ్యాపారం చేసిరా? ఏం వ్యాపారం చేశారు? ఇవాళ హరీష్ రావు గారు వస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మా దగ్గర లేవు పైసలు, మీ దగ్గర ఎటుకోలు వచ్చినాయి పైసలు. తెలంగాణ ఉద్యమంలో చెప్పులు లేవన్నారు ఒక్కొక్కనికి. మరి ఇలా సిద్దిపేటలో అవి ఏంది? ఆ ఫ్లాట్లు ఏంది? ఆ రిసార్ట్లు ఏంది? అవి ఏంది? ఆ 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి మీ దగ్గరికి? అంటే అక్రమంగా సంపాదించుకున్న కాళేశ్వరం పైసలు మరి హరీష్ రావు వీళ్ళ బ్యాచ్ గిట్ల ఏమన్నా పంచిండా? మరి ఆ బలుపుతోటి గిట్ల ఏమన్నా కాంగ్రెస్ పార్టీని తిడుతురా, రేవంత్ రెడ్డి గారిని తిడుతురా? సో కాబట్టి ప్రజలు అనేది స్వచ్ఛందంగా అన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు పాతకాలం కాదండి, మనం ఏదో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెడుతున్నాం, పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాం, జనాలు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ప్రాక్టికల్ అన్ని ఆలోచిస్తున్నారు. జనాలు చాలా ఆలోచిస్తున్నారు, చాలా చూస్తున్నారు. అవును, స్వచ్ఛందంగా చూస్తున్నారు. ప్రతి మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయని అయితే మీరు నమ్ముతారు. ఇందిరా మిల్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్ని గెలిపిస్తాయని అనుకుంటారు మీరు? 100% అండి. ఇప్పుడు మీరు గతంలో చూస్తే ఆర్టీసీ బస్సు ఉందండి, ఆర్టీసీ బస్సు అసలు మూసేసే పరిస్థితి ఉండే. కానీ అమ్మాయిలు ఈ రోజు లేడీస్ ఆర్టీసీ బస్సులను స్వచ్ఛందంగా ఎంత వాడుకుంటున్నారు. సో వాళ్ళు ఫ్రీగా ట్రావెలింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా కొన్ని 100,000 బస్సులను కూడా ఆడవాళ్ళకి ఇస్తుంది. సో మీకు సన్న బియ్యం చూడొచ్చు, ఫ్రీ కరెంటు, బుగ్గల్లే నిండ్లుండే ఇవాళ ఫ్రీ కరెంట్ వచ్చింది. రైతులకు కూడా రుణమాఫీ జరిగింది. సో మన ఆరోగ్యశ్రీ కూడా ఒకప్పుడు కొంతనే ఉండే వాటి పరిమితి, ఇప్పుడు 10 లక్షలు పెంచిండు. హైదరాబాద్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే విద్యాపరంగా కూడా మీరు చూస్తే మీరు ఈ మధ్యనే యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని చెప్పేసి అవి స్టార్ట్ చేసిండు. మీరు ఏ ప్రైమరీ స్కూల్ కనబోండి ఒక కార్పొరేట్ స్కూల్ లెక్క తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ మా జక్కపూర్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఆడ పోతే పిల్లలకు ఆట బొమ్మలు, వాళ్ళ మీల్స్, వాళ్ళ డ్రెస్ కోడ్, వాళ్ళ బుక్స్, ఎవ్రీథింగ్ చేంజ్. అంటే విద్య, వైద్యం పాటు సామాజిక సంస్కరణలు, సో అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ లెక్క వన్ సైడ్ నిర్ణయాలు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండవు. కాంగ్రెస్ పార్టీకి ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారమే ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు, మేము కూడా పనిచేస్తాం. కాబట్టి వీళ్ళ లెక్క వన్ సైడ్గా మేము వాపును బలుపు అనుకోం. మేము వాపును వాపని అనుకుంటాం, బలుపును బలుపని అనుకుంటాం. వాపు బలుపు కాదు ఎప్పటికీ. కాబట్టి వాపు ఏంది, బలుపు ఏంది అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా మా మీద కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోకుడు. మేమేం సంపాదించుకునేటోళ్ళం కాదు, లేదు. స్వచ్ఛందంగా పార్టీ నియమాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలం మేము.